శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఇక్కడ మాట అని వచ్చింది. ఈ రోజున మాట యొక్క మహత్యం, మాట యొక్క బంధం గురించి ఒక్కసారి తెలుసుకుందామండి. మన మాటే మంత్రం అవుతుంది, మన మాటే బంధం అవుతుంది. మన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని మనకి తెలుసు కదా. మాట లేకపోతే మన జీవితపు ఆట సాగదు, జీవితపు బాట మనకి అందదు, లభించదు. ఆ జీవితపు బాటలో మనం హాయిగా పాట పాడుకుంటూ వెళ్ళలేము. కాబట్టి మాటే మనకు మంత్రం. వాక్కులో దాగున్న అద్భుత శక్తిని గాయత్రి వెన్నెలకంటి వివరించారు. అది మీకు తెలియజేస్తున్నాను. మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి మాట యొక్క శక్తి గురించి, అంటే వాక్శుద్ధి గురించి ఒక అద్భుతమైన వివరాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. నారుమంచి నోట ఓ మంచి మాట, ఓ మంచి మాట. మనం రోజు ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కానీ మన నోటి నుండి వచ్చే ప్రతి మాట మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని మీకు తెలుసా? నాకైతే తెలియదండి. ఈ రోజున తెలుసుకుంటున్నాను. అందరం తెలుసుకుందాం. నారు మంచిదైతే నోరు మంచిదైతే అండి, నారు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఊరికనే అనలేదు పెద్దలు. మన వాక్కును ఎలా ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చుకోవాలో ఒకసారి తెలుసుకుందామండి. మాటకున్న విశిష్టతను. మాట ఒక విత్తనం లాంటిది అంటారు పెద్దవాళ్ళు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక విత్తనం లాంటిది. మనం పదే పదే నాకు అదృష్టం లేదు, నేను దురదృష్టవంతుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, నేను దైన్య స్థితిలో ఉన్నా, హీన స్థితిలో ఉన్నానని మనం తిట్టుకుంటూ ఉంటాం. బా, నాకు అన్ని కష్టాలే, తెల్లవారు లేస్తే కష్టాలే అని అంటూ ఉంటాం. మన మెదడు అదే నిజమని నమ్ముతుంది. దీన్నే సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అంటారు. సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అంటారు. అంటే మనమే మన కష్టాలను మన మాటలతో ఆహ్వానిస్తున్నాం అన్నమాట. అంటే మనకి మనమే అధైర్యం చెప్పుకుంటున్నాము, మనకు మనమే విశ్వాసాన్ని పెంచుకోవట్లేదు, కాన్ఫిడెన్స్ని మన మీద. నిజం చెప్పాలంటే సరస్వతీదేవి ఆవాసం, సరస్వతీదేవి నివాసం అండి. హిందూ ధర్మం ప్రకారం మన నాలుక మీద సరస్వతీదేవి కొలువై ఉంటుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తూచి ఎదుటి మనిషి మనస్తత్వాన్ని బట్టి మనం మాట్లాడితే సక్సెస్ సాధించినట్లే. ఎదుటి మనిషి మూడుని బట్టి మనం ఒక జోక్ వేయాలి. ఎదుటి మనిషి ప్రవర్తన బట్టి, ఎదుటి మనిషి వైఖరి, యాటిట్యూడ్ని బట్టి మనం అతనితో మాట్లాడాలి. చనువుగా మాట్లాడచ్చా, లేదా రిజర్వ్డ్గా ఉండాలా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. రోజులో ఒకసారైనా సరే మనం అన్నమాట నిజమవుతుంది అన్న కాన్ఫిడెన్స్ మనకి రావాలి. సిక్స్త్ సెన్స్ చెప్తుందిరా నాకెందుకనో అని చెప్పి పాజిటివ్ యాటిట్యూడ్లో చెప్తే మంచిది. నెగిటివ్ యాటిట్యూడ్లో ఎప్పుడు చెప్పొద్దు, వ్యతిరేక భావం వచ్చేటట్టుగా. సిక్స్త్ సెన్స్ ఎందుకో చెప్తుంది ఈ పని జరగదని, వెళ్ళొద్దని అని, అట్లాంటివి చెప్పొద్దండి. ఎందుకో చెప్తుంది పని అవుతుందని, అలా అంటే బాగుంటుంది కదా. అందుకే ఎప్పుడు శుభం అనాలి. మనం ఎవరైనా పలకరిస్తే శుభం అంటారు. అంతే. మన మాటల్లో సానుకూలత అంటే పాజిటివిటీ, అంటే ఇది సానుకూలత ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే చేంజ్ అవుతుందని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నారు. వాక్శుద్ధి, వాక్సిద్ధి రెండు ఉన్నాయి మనకి. వాక్శుద్ధి అంటే ఏమిటో ఒకసారి మాట్లాడుకుందాం. నిజం మాట్లాడేవాడికి ఎప్పుడైనా సరేనండి, ఇతరులను దూషించని వారికి వాక్శుద్ధి కలుగుతుంది. రెండు, వాళ్ళు ఏదంటే అది ఫలిస్తుందండి. శుభం భూయాత్, వెళ్ళిరా నీ పని జరుగుతుంది అని అంటే సక్సెస్ చేయిస్తాం. వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పుడైనా సరే, వాళ్ళు వాక్శుద్ధి ఉండేవాళ్ళు ముఖ్యంగా అమ్మవారిని ధ్యానించాలి. ఎక్కువగా రాజరాజేశ్వరి దేవిని, దుర్గాదేవిని కొలుచుకోవాలి. పరమశివుడిని, ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడికి నాలుక మీద సరస్వతీదేవి నాట్యం చేస్తుందండి. అబద్ధాలు ఆడేవాడికి అబద్ధాల పుట్ట. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వాక్శుద్ధి సరిగా ఉండాలి. మాట నిజంగా నిజాయితీతో ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. అబద్ధాల పుట్టయిపోతే నాలుక ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఏవి జరగవు కూడా మనకి పనులు.
నిజం మాట్లాడాలంటే వాక్సిద్ధి అనేది రావాలంటే నిజాలు మాట్లాడాలి. అది ముఖ్యం. మనం అంత స్థాయికి వెళ్ళకపోయినా కనీసం మన మాటలతో ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే, హర్ట్ చేయకుండా ఉంటే, వాడిని ఈసడించుకోకుండా, వ్యంగ్యంగా మాట్లాడకుండా, హేళన చేయకుండా ఉంటే అది అమ్మవారికి మనం చేసిన అతిపెద్ద పూజ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా ప్రాక్టికల్ టిప్ ఏంటంటే మౌనం. మౌనం మౌనమే నీ భాష ఓ మూగ మనస అని ఆచార్య యాత్రే గారు చెప్పినట్టుగా మౌనం. రోజు కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు మౌనంగా ఉండటానికి ట్రై చేద్దాం. అసలు లేచిన దగ్గర నుంచి వాగుడుకాయలాగా వాగుతూనే పడుకునేంత వరకు ఉంటే దానికి ఒక రెస్ట్ లేకుండా నోటికి ఎలా? దానికి రెస్ట్ ఇవ్వాలి కదా! దానికి రెస్ట్ ఇవ్వాలంటే మౌనంతో అరెస్ట్ చేయాల్సిందే నాలుకను, మన మౌత్‌ని. మౌనం 15 మినిట్స్ రోజుకి కనీసం 15-30 మినిట్స్ దాకా మౌనంగా ఉండటానికి ట్రై చేద్దాం. మౌనం వల్ల మన శక్తి వృధా అవ్వదు. అది మన అంతరాత్మతో మనల్ని కలుపుతుంది. అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక స్పష్టత, ఒక గౌరవం కల్పిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విసిరిన రాయి, జారిన మాట తిరిగి రావు మిత్రమా. మీ మాటను ఒక దీపంలాగా వెలిగించాలి. మళ్ళీ నువ్వన్నీ గుర్తుంచుకోవాలి. మన మాటను ఒక దీపంలాగా వెలిగించుకుందాం. ఇతరుల మనసును గాయపరిచేలాగా ముళ్ళులా మార్చకండి. దయచేసి హర్ట్ చేయొద్దు. ఎదుటివాడిని హర్ట్ చేసుకుందాం. హర్ట్ చేయొద్దు. డోంట్ హర్ట్. ప్లీజ్. మీ వాక్కు మధురంగా ఉంటే ఆ జగన్మాత అనుగ్రహం మనపై ఉంటుంది. మనందరికీ ఆశీర్వచనం కురిపిస్తుంది. కాబట్టి మాట విలువ అలాంటిదండి. మరొకసారి అందరికీ శుభవందనాలతో స్వస్తి భవదీయుడు నారుమించి.